అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ భోజన నిద్రా ప్రియులు. పూర్వం ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. చాలా కాలం వరకు అతనికి సంతానం కలగలేదు. ఆ తర్వాత ఎన్నో వ్రతాలు, పూజలు, పునస్కారాలు చేయగా కొన్నేళ్లకి 2 పుత్రులు కలిగారు. ఒకడి పేరు భోజన ప్రియుడు, ఇంకొకడి పేరు నిద్రాప్రియుడు. వీళ్ళిద్దరూ ఒకే బడిలో చదువుకుంటూ ఎప్పుడూ కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. కొన్నాళ్లకు ఇద్దరు కూడా అన్ని విద్యల్లోనూ బాగా ఆరితేరారు. అప్పుడు వాళ్ళకి ఒక కోరిక కలిగింది. దేశాంతరాలు పోవాలని. తమ కోరిక తండ్రితో చెప్పారు. గారాబంగా పెరుగుతూ ఉన్నారు గదూ, అందుకని సరే అలాగే వెళ్ళిరండి అన్నాడు తండ్రి. సరేనని ఇద్దరు చెరొక గుర్రము ఎక్కి బయలుదేరారు. అలా వాళ్ళిద్దరూ ఎన్నో అరణ్యాలు, నదులు, కొండలు దాటి చివరికి ఇంకో రాజుగారి పట్టణం చేరుకున్నారు. వాళ్ళిద్దరూ సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళి, చాలా దూరం నుంచి వస్తున్నాము, మా ఇద్దరికి భోజనం పెట్టించాలి, ఇద్దరం చెరి 10 రూపాయలు ఇచ్చుకుంటాం అన్నారు. సరేనని రాజుగారు వంట బ్రాహ్మణుణ్ణి పిలిచి వాళ్ళిద్దరికీ తిన్నంత భోజనం అన్ని రకాల పిండి వంటలతో పెట్టమని చెప్పారు. వంట బ్రాహ్మడు సరేనని వెళ్ళి రకరకాల పిండి వంటలతో భోజనం తయారు చేశాడు. మన భోజన నిద్రాప్రియులు విస్తళ్ళ ముందు కూర్చున్నారు. నిద్రాప్రియుడు మామూలుగానే అన్నం కలుపుకొని తినేస్తున్నాడు. కానీ భోజన ప్రియుడు ఒక ముద్ద నోట్లో పెట్టుకుని తుప్ తుప్ అని ఉమ్మేసి, చచ్చి చెడి చాలా దూరం నుంచి వచ్చాం గదా అని విస్తరికి 10 రూపాయలు ఇస్తామన్నాం, ఇదేమిటి ఈ అన్నం పీనుగుల వాసన కొడుతోంది అని విస్తరి ముందు నుంచి లేచి వెళ్ళి రాజుతో చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయి వెంటనే వంట బ్రాహ్మణుణ్ణి పిలిచి, ఏమయ్యా బ్రాహ్మడా, అన్నం పీనుగుల వాసన కొడుతున్నదట, మన ఇంటి ముందు కానీ ఇంటి వెనక కానీ ప్రక్కల కానీ ఎవరైనా చనిపోయారా అని అడిగాడు. రామ లేదండి ప్రభు, ఈ చుట్టుపక్కల ఎవరూ చావలేదు. మరి అన్నం పీనుగుల వాసన ఎందుకు కొడుతోందో, ఈ బియ్యం కూడా మనకు ఎప్పుడూ పంపే శెట్టిగారే పంపారు అన్నాడు. పిలుచుకునిరా ఆ శెట్టిని అన్నారు రాజుగారు. సరేనని వంట బ్రాహ్మడు వెళ్ళి శెట్టిని పిలుచుకువచ్చాడు. శెట్టి వణుకుతూ రాజుగారి ఎదుట నిలబడగానే, ఏమయ్యా శెట్టి, నీవు పంపిన బియ్యం వండి ఈ కుర్రవాళ్ళిద్దరికీ వడ్డించాం. అన్నం పీనుగల వాసన కొడుతుందంటున్నారు, ఏమిటి కారణం? నీ ఇంట్లో కానీ నీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరైనా చనిపోయారా అని అడిగాడు రాజుగారు. లేదు మహారాజా, ఎవరూ చావలేదు. 60 ఏళ్ల నుంచి ఈ బియ్యం నాకు ఒక రెడ్డి పంపుతూ ఉన్నాడు. ఇంతకాలంగా లేనిది ఇవాళ ఈ బియ్యం పీనుగుల వాసన కొట్టడమేమిటో ఆ పరమాత్ముడికే తెలియాలి అన్నాడు శెట్టి. వెంటనే రాజుగారు రెడ్డిని పిలిపించి అడిగారు. నాకు తెలియదు ప్రభు, మా తండ్రిని అడిగితే తెలుస్తుంది అన్నాడు రెడ్డి. వెంటనే రాజుగారు రెడ్డి తండ్రిని పిలిపించారు. రెడ్డి తండ్రి 90 ఏళ్ల పండు ముసలివాడు. వణుకుతూ రాజుగారి దగ్గరికి వచ్చాడు. అందరినీ అడిగినట్లుగానే రాజుగారు రెడ్డి తండ్రిని కూడా అడిగారు, అన్నం పీనుగుల వాసన కొట్టడానికి కారణమేమిటని. మహారాజా, సర్కారు వారు పోరంపోకు స్థలాలు అమరకం పరిచేటప్పుడు నాకిచ్చిన భూమిలో కొంత శ్మశానం భూమి కలిసి ఉంది. ఆ భూమిలో వ్యవసాయం సాగించి పండిస్తున్న ధాన్యమే ఈ 60 ఏళ్ల నుంచి పంపుతున్నాను అన్నాడు రెడ్డి తండ్రి. చూసారా, శ్మశానం భూమి కలవటం వల్లనే అన్నం పీనుగుల వాసన కొట్టింది అన్నాడు భోజనప్రియుడు. రాజుగారు అతని తెలివికి చాలా మెచ్చుకున్నారు. తర్వాత శెట్టి, రెడ్డి తండ్రి రాజుగారి దగ్గర సెలవు తీసుకుని వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ గొడవంతా పూర్తి అయ్యేసరికి బాగా చీకటి పడిపోయింది. ఈ రాత్రికి మీరు ఇక్కడే పడుకుని తెల్లవారిపోదురు గాని అన్నారు రాజుగారు. సరేనన్నారు భోజన నిద్రా ప్రియులు. ఇద్దరికి చెరొక మంచం వేసి మెత్తటి పరుపులు వేయించాడు రాజు. ఇద్దరూ పడుకున్నారు. భోజన ప్రియుడు కాసేపట్లోనే గుర్రు పెట్టి నిద్రపోయాడు. కానీ మన నిద్రాప్రియుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచి రాజు దగ్గరికి పోయి, ఇదేమిటి మహారాజా, తిండి పెట్టించమంటే పీనుగుల వాసన కొట్టే భోజనం పెట్టిస్తివి, ఇక్కడే పడుకోమన్నారు గదా అని పడుకుంటే నేను పడుకున్న పరుపులో 7 చుట్ల వెంట్రుక ఉన్నది. నేను పడుకోగానే ఆ వెంట్రుక కరవడం చేత నా వెన్ను దద్దురెక్కింది అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి వెంటనే నిద్రాప్రియుడు పడుకున్న పరుపును కోయించి చూశాడు.
చూస్తే అందులో నిద్రాప్రియుడు చెప్పినట్లుగానే 7 చుట్ల వెంట్రుక కనిపించింది. రాజు వాళ్ళిద్దరి తెలివికి సంతోషించి తన 2 కూతుర్లని వాళ్ళకిచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఊరికి పంపించాడు. ఇద్దరు పెళ్ళాళ్ళని గుర్రాల మీద ఎక్కించుకొని తండ్రి దగ్గరికి వచ్చేసి ఆ రోజు నుంచి హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.